మందులు ఇచ్చినా సరే కడుపుతో ఉన్న ఆడపిల్లకు వాంతులు అవడం మామూలే. ఈ విషయం మహాలక్ష్మికి తెలుసా లేదా? నేను పోయి అడిగితే వద్దు. వాళ్ళింట్లో వాళ్ళకి తెలియకుండా దాచిపెట్టినారేమో. పెండ్లి కాకుండా ఇట్ట జరిగినదని పెద్దోళ్ళు ఏడుతారు, కోపంతో కొడతారు. ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఆదుకోవాలి గాని అల్లరి చేయకూడదు. అవును, మహాలక్ష్మిని పక్కకు తీసుకెళ్లి విషయం అడగాల, ఏం జరిగిందో తెలుసుకోవాలా. శైలు ప్రెగ్నెంటో కాదో తెలుసుకోవడానికి మెడికల్ షాప్కి వెళ్ళి ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ తీసుకోవాలి. ఈ ఏరియాలోనూ తీసుకుంటే అందరికీ తెలుస్తుందేమో. ఇక్కడొద్దు. ఎంతండి? 50 రూపీస్. అయ్యో, ఒక్క నిమిషం అండి. అరే, డబ్బులు లేవేంటి? చా, కంగారులో డబ్బులు తేవడం మర్చిపోయినట్టున్నాను. నేను డబ్బులు మర్చిపోయానండి. ఇది మళ్ళీ వచ్చి తీసుకుంటాను. ఏమైంది మహాలక్ష్మి? మెడిసిన్స్ తీసుకుని మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తున్నావు? అది శ్రీ, అది నేను డబ్బులు మర్చిపోయి వచ్చాను శ్రీ. ఎందుకు మహాలక్ష్మి కంగారు పడుతున్నావు? నేను ఇస్తాలే. ఎంత? 50 రూపీస్. శ్రీ కనుక ఇప్పుడు ఆ కవర్ ఓపెన్ చేసి చూస్తే శైలు ప్రెగ్నెంట్ అని తెలిసిపోతుంది. నేనేం చేయాలి? ఇదిగోండి చేయండి. శ్రీ, కవర్ ఇవ్వు, నేను పట్టుకుంటాను. పర్లేదులే మహాలక్ష్మి, నేను తీసుకొస్తాలే, పద. అది కాదు శ్రీ, నేను పట్టుకుంటాను, ఇవ్వు. అయ్యో పర్లేదులే మహాలక్ష్మి, వెళ్దాం పద. విద్యాధారి గారి అబ్బాయి మంచి గ్రంథసాంగుడే. ఏం మహాలక్ష్మి ఆలోచిస్తున్నావు? ఏం లేదు శ్రీ. శైలి గురించే కదా? శైలికి ఏం కాదులే.
ఏమైంది మహాలక్ష్మి, ఎందుకు ఆగిపోయావు? మనం 7 అడుగులు వేయకుండా మనం వేసే ప్రతి అడుగుకి అడ్డుపడే వాళ్ళు ఎదురుగానే ఉన్నారు. నన్ను చూసి బెదిరిపోయినట్టుంది శ్రీ. నేను చెప్పాను కదా, మహాలక్ష్మి నువ్వెక్కడికి ఫోన్ చేసి రమ్మంటే అక్కడికి వస్తుంది, కానీ నేనెక్కడుంటే అక్కడికి రాదు. హ్మ్, అప్పుడే దీనికి గుండె ఆగిపోయినట్టుంది. సరిగ్గా చూడు. తను నిన్ను చూసి చిరాకు పడి ఉంటుంది, అందుకే ఆగిపోయింది. నువ్వు అమాయకుడివి శ్రీ. దీనివి మామూలు నాటకాలు కాదు శ్రీ. పేరు మాత్రం మహాలక్ష్మి అనుంది, దీని పాత్రలు మాత్రం అమోఘం. ముసుగులో ఉంటే వీరనారి మహాలక్ష్మిలా, ముసుగు లేకపోతే పిసినారి మహాలక్ష్మిలా 2 క్యారెక్టర్లు చాలా అద్భుతంగా నటిస్తుంది. ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఇప్పటికే నువ్వు చాలా సార్లు నోరు జారావు, అయినా ఊరుకున్నాను. ఇంకొక మాట ఎక్కువగా మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. తనతో మనకేంటి శ్రీ? ఇక్కడే ఉంటే వాగుతూనే ఉంటుంది. మనం వెళ్దాం రా. ఏయ్, ఎక్కడికెళ్ళేది? ఇప్పుడు ఇక్కడ తేలాల్సినవి చాలా ఉన్నాయి. ప్రజ్ఞ, మహాలక్ష్మి ఎలాంటిదో నాకు బాగా తెలుసు. అవును శ్రీ, ఇంతవరకు నువ్వు మహాలక్ష్మి ప్రేమని గుడ్డిగా చూసావు. ఇప్పుడు నేను నీకు నిజాన్ని చూపిస్తాను. ముసుగు మహాలక్ష్మి మెడ మీద శ్రీ అనే పచ్చబొట్టుంటుంది. అవును, తన పేరు శ్రీ మహాలక్ష్మి కాబట్టి శ్రీ అని వేయించుకుంది. అయితే ఏంటి? అదే పచ్చబొట్టు నీ పక్కనున్న ఈ మహాలక్ష్మి మెడ మీద కూడా ఉంది. ఏం మాట్లాడుతున్నావు ప్రజ్ఞ? అవును, ఇప్పుడే చూపిస్తాను. ఏ, తిరగ, తిరుగు. చూసావా శ్రీ, దీని డ్రామాలు ఇప్పటికైనా నమ్ముతావా లేదా? శ్రీ, అది కాదు నేను చెప్పేది, ఒక్కసారి విను శ్రీ. Shut up! ఏ, నువ్వేంటి చెప్పేది? నేను చెప్తాను విను. శ్రీ, నీకు హాస్పిటల్లో సీరియస్ గా ఉన్నప్పుడు ఇదొచ్చి నీకు సేవలు చేసింది. ముసుగు లేకుండా ఒకసారి, ముసుగుతో ఒకసారి వచ్చి నీ దగ్గర నుంచి లక్షలు తీసుకొని వాళ్ళ పాపకి ఆపరేషన్ చేయించింది. చూసావా శ్రీ, ఇది ఎవ్వరికి డౌట్ రాకుండా ఎలా నటించిందో? నువ్వు దీని వెంట ప్రేమ ప్రేమ అని పడ్డావు. దాన్ని అది క్యాష్ చేసుకొని క్యాష్ గా మార్చుకుంది. నువ్వు దీనికోసం గుండెల్లో ఇల్లు కట్టుకున్నావు. అది కాకుండా దాన్ని సీఈఓ కూడా చేయాలనుకున్నావు. ఇది మాత్రం నీ దగ్గర డబ్బులు ఎలా కొట్టేయాలా అని ప్లాన్ చేసింది. అది కాదు శ్రీ, ఒక్కసారి నేను చెప్పేది Just shut up! ఇంకొక మాట కూడా మాట్లాడుకో. పద ప్రజ్ఞ. శ్రీ, శ్రీ ఆగు శ్రీ.
శ్రీ శ్రీ నేను చెప్పేది విను ప్లీజ్ శ్రీ 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 ఒక్కసారి నేను చెప్పేది విను శ్రీ 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 ఆ మహాలక్ష్మి మోసం చేసిందని నిరూపిస్తే దాన్ని అసహించుకొని శ్రీ నా వెంట ఉంటాడు అని అనుకోవడం కూడా అబద్ధమే. పగటి కలలు నిజం కావు. దాన్ని ఎలా ఇరికించాలని ట్రై చేసినా శ్రీ మాత్రం నమ్మడు. శ్రీ మహాలక్ష్మి ప్రేమని అడ్డు పెట్టుకొని విద్యాధరి ఆంటీని బ్లాక్మెయిల్ చేసి తన కొడుకుని సొంతం చేసుకోవాలనుకున్నాను. ఆ దారిలో వెళ్తే నేను ఒంటరినవుతానేమో గాని జంటని కాలేను. ఛ! అనవసరంగా విద్యాధరి ఆంటీతో గొడవ పడ్డాను. తనను కలిసి సారీ చెప్పి శ్రీని దక్కించుకునే మార్గం చూడాలి. సార్ 2 చాక్లెట్ పేస్ట్రీస్. ఓకే సార్. మహాలక్ష్మి, హలో, నిన్నే. ఏం ఆలోచిస్తున్నావు? మీ ఇంట్లో వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా నువ్వు చాలా కంగారు పడిపోతూ ఉంటావు. ఇంట్లో వాళ్ళని నువ్వు ఇంత బాగా చూసుకుంటుంటే చింటాయిని ఇంకెంత గొప్పగా చూసుకుంటావు. మహా, ఏమైంది? శైలుని హాస్పిటల్కి తీసుకెళ్ళాం. డాక్టర్ కూడా ఏం లేదని చెప్పారు కదా, ఇంకా టెన్షన్ ఎందుకు? టెన్షన్ ఏం లేదు శ్రీ. అవును, శైలుకి టాబ్లెట్స్ ఏం వాడాల్సిన అవసరం లేదని డాక్టర్ చెప్పారు కదా. గౌరీ కూడా నాతో చెప్పింది. మరి టాబ్లెట్స్ ఏంటి? శ్రీ, ఇవి శైలు కోసం కాదు, జనరల్ మెడిసిన్స్. ఓ, తలనొప్పికి ఏ టాబ్లెట్ వేసుకోవాలో, ఫీవర్ వస్తే ఏ టాబ్లెట్ వేసుకోవాలో నాకు కూడా బాగా తెలుసు. కానీ నీ గురించి ఆలోచిస్తూ నిద్ర పట్టక చాలాసార్లు అలాగే తెల్లారిపోతుంది. దానికి ఏదైనా టాబ్లెట్స్ దీంట్లో ఉన్నాయా? శ్రీ, వంటికి ప్రేమ మంచిది కానీ టాబ్లెట్స్ మంచివి కాదు. అటు ఇటు దొర్లుతూ నిద్రపోవడం అలవాటు చేసుకో. అవును మేడం, అలాగే దొలుతాను. కానీ అలా ఎంతకాలం? అందుకే మన పెళ్లి తొందరలో జరిగిపోవాలి, ఇది ఫిక్స్. ఉన్నట్టుండి ఈ నిర్ణయం ఏంటి శ్రీ? ఏ నెలలోనే అంటే ఎలా కుదురుతుంది? తొందరపడకు శ్రీ, ప్లీజ్. శుభకార్యం నిర్ణయించాక తొందరగా జరిగిపోవాలని పెద్దవాళ్ళు చెప్పారు. ఇంకా ఏర్పాట్లు అంటావా? నేనున్నాను కదా, ఏ విషయంలోనూ నీకు టెన్షనే ఉండదు. నువ్వేం చేయాలంటే అందంగా పట్టుచీర కట్టుకుని, గోరింటాకు పెట్టుకుని, చేతిలో కొబ్బరి బొండం పెట్టుకుని, కొంచెం సిగ్గుపడుతూ నా పక్కన కూర్చుంటే చాలు. నేను తాళి కట్టేస్తాను. పెళ్ళంటే అనుకున్నంత ఈజీ కాదు శ్రీ. పెళ్లి ఖర్చుల గురించి నువ్వు ఆలోచించొద్దు, అవన్నీ నేను చూసుకుంటాను. నీకు ఎప్పుడో చెప్పాను కదా, ఇంకా ఎందుకు వరి అవుతావు? శ్రీ శ్రీ, ఆ కవర్ కింద పెట్టు శ్రీ, ఎందుకు దాంతో ఆడతావు? మర్చిపోయాను, నీకు అసలు విషయం చెప్పాలి. వచ్చే నెల మొదటి వారంలో నాకు అమెరికాలో యాడ్ షూట్ ఉంది. నువ్వు కూడా నాతో అక్కడికి వస్తున్నావు. అమెరికాకా? నేనా? ఇలాంటి షాక్లు ఇస్తామనే పెళ్లి కూడా ఫిక్స్ చేయమన్నాను. అది కాదు శ్రీ. ఏది కాదు? మన హనీమూన్ ట్రిప్ అక్కడే ప్లాన్ చేశాను. మరి మనం వెళ్ళాలంటే వీసా ఏర్పాట్లు చేసుకోవాలి. నీ దగ్గర హనీమూన్ ఐడియా ఏమైనా ఉంటే ఇవ్వు. అంతే తప్ప ఇప్పుడు అమెరికా ఎందుకు, యూరోప్ ఎందుకు అని మాత్రం ప్రశ్నలు వేయకు. ముందు కవర్ ఇవ్వు శ్రీ. ఏయ్, నేను హనీమూన్ గురించి మాట్లాడుతుంటే నువ్వు ఈ కవర్ గురించి మాట్లాడతావేంటి?
చూడు మహా, నేను అమ్మతో మాట్లాడతాను. నువ్వు కూడా మీ ఇంట్లో వాళ్ళతో ఒక మాట చెప్పు. శ్రీ కొంచెం టైం తీసుకుందాం. నేను ఎంత చెప్తున్నా వినవేంటి? మన జీవితం గురించి నేను ఎంత అందంగా ఊహించుకుంటున్నానో తెలుసా? అది నీకు అర్థమవుతుందా? తలనొప్పికి, జ్వరానికి, జీర్ణానికి ఇలా అన్ని టాబ్లెట్లు తీసుకెళ్ళి మీ ఇంట్లో వాళ్ళు మాత్రం బాగా చూసుకో. నా పెయిన్ గురించి మాత్రం అస్సలు ఆలోచించుకో. శ్రీ 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 అనవసరంగా శ్రీని బాధ పెట్టాను అనుకుంటా. చేతిలో ఉన్న ఈ కవర్ వైపు అన్నిసార్లు చూడకపోతే ఏంటంట, ఎదుటి వాళ్ళకి తెలిసిపోతుందనేసి నాలో నేనే టెన్షన్ పడుతూ అందరినీ బాధ పెడుతున్నానే. లేట్ అయిందేంటక్క? ఓ, శ్రీ కలిసాడు. ఎక్కడా వచ్చారా? రాలేదులే కానీ. అవును, ఆ విషయం వదిలే. ఇల్లేంటి ఇంత ప్రశాంతంగా ఉంది? ఎవరు లేరా? సరోజక్క రూమ్ లో ఉన్నట్టుంది. అమ్మ అత్తయ్య గుడికి వెళ్ళొస్తామన్నారు. సర్లే, ఈ కవర్ జాగ్రత్తగా పెట్టు, ఎవరికి కనపడకుండా పెట్టు. హ? అలాగే అక్క. ఇన్ని నగలు అక్క ఒంటి మీద ఉన్నాయేంటి? ఇది కళా నిజమా? నిజమైతే ఏదో జరగరాంది జరుగుంటుంది. అక్క దగ్గరకు ఆ నగలు ఎలా వచ్చాయో తెలుసుకోవాలి. మహాలక్ష్మి వచ్చేసింది. నన్ను ఇలా చూసిందంటే ఈ నగలు నీకెవరిచ్చారు, ఎక్కడి నుంచి వచ్చాయని 1,00,000 ప్రశ్నలు వేసి చంపేస్తుంది. ఏం చేయాలి? దానికి కనబడక ముందే ఈ నగలన్నీ దాచేయాలి. మహాలక్ష్మి వచ్చేసావా? లేట్ అయిందేంటి? బయట ఏమైనా తిన్నావా లేదా? తినుండవులే, చూడు ఎంత నీరసంగా ఉన్నావో. శైలు, శైలు! ఏంటక్క? ఏంటి అలా చూస్తావు? అన్న కూర తీసుకొచ్చి పెట్టు. ఆ, నువ్వు పద మహాలక్ష్మి, తిందుగాని. ఆగు.